ఈ మధ్యన చాలా మనం చూస్తున్నాము. మిస్‌క్యారేజెస్ ఎక్కువవుతున్నాయి. అబార్షన్స్ ఎక్కువవుతున్నాయి. పిల్లలు పుడతం కూడా కొంచెం ఒక్కోసారి ఐవీఎఫ్‌కెళ్ళిపోతున్నారు. చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మనం ఒక సైన్స్ చూద్దామండి. మెడికల్ కారణాలు ఏమన్నా అవ్వచ్చు. ఇంకా కారణాలు కూడా చాలా ఉన్నాయి. కానీ మనం ఆహ్, గురించి మాట్లాడుకుంటే మన సెల్స్ ఎంత బ్యూటిఫుల్లీ ప్రోగ్రామ్డ్, ఎన్ని వేలాది, కోట్లాది సంవత్సరాల నుంచి అవి ఎప్పుడు దాని ప్రోగ్రామింగ్ తప్పవండి. అన్‌లెస్ ఏదైనా ఎక్స్‌టర్నల్ ఫోర్స్ అయినా, ఎక్స్‌టర్నల్ వైబ్రేషన్ అయినా దానికంటా పెద్దది వచ్చి దాన్ని త్రోవ మార్చే వరకు. సో, ఒకవేళ అలా జరుగుతుంది అంటే ఆఫ్‌కోర్స్ అస్ట్రాలజీని పక్కన పెడదాం ఇప్పుడు ప్రస్తుతానికి. మనము చూడాలి. అటువంటి ఏమన్నా వైబ్రేషన్‌ను తల్లి ఎక్స్‌పోజ్ అవుతుందా? ఆఫీస్‌లో అయినా, ఇంట్లో అయినా ఏదైతే అబార్షన్‌కి కారణం జరుగుతున్నది. ఎందుకంటే డెఫినెట్‌లీ ఈ మధ్యన ఇటువంటి ఎనర్జీ లైన్స్ ఉన్నాయి. ఏవైతే అబార్షన్ కలిగిస్తాయి. ఎందుకంటే మన యూట్రస్ ఉంది చూసారా? అది వూంబ్ ఉంది చూసారా? అది చాలా హై పాజిటివిటీ తోటి ఉండాలండి. ఒక లైఫ్‌ని సస్టైన్ చేసి తీసుకొస్తానికి. సో, ఎప్పుడైతే దాని వైబ్రేషన్‌ను పాజిటివిటీ లేకపోతే అది ఇజెక్ట్ చేసేస్తది. మీరు చూసారా మామిడి తోటలో ఎప్పుడైనా తిరుగుతున్నప్పుడు చాలా పిందెలు కింద పడిపోయి ఉంటాయి. ఎందుకు? నేచర్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ కాయ మంచి పండు కింద మారదు కాబట్టి. అట్లాగే నేచర్ కూడా అబార్ట్ చేయిచ్చేస్తది. ఎప్పుడైతే తనకు తెలుసో ఈ వైబ్రేషన్ ఈ యూటరస్‌లో సరిపోదు. ఎప్పుడైతే దానికి తెలుసో ఈ ఫార్మేషన్ అవుతున్న జైగోట్, ఈ ఫార్మేషన్ అవుతున్న బిడ్డకి అంత స్ట్రెంగ్త్ ఉండదు. ఈ వరల్డ్‌లీ యాక్టివిటీస్‌కి అంటే అది రిజెక్ట్ చేసేస్తది. ఎందుకంటే చైతన్యానికి తెలుసు. మనకు తెలిసినా తెలియపోయినా చైతన్యానికి తెలుసు. ఈ జైగోట్, ఈ ఫెర్టిలైజ్డ్ ఎగ్ సస్టైన్ అవ్వలేదు అని. అందుకుని డెఫినెట్‌గా యూట్రస్‌లో ఆ ఎనర్జీ ఉండాల. ఆ బిడ్డని పెంచుతానికి. ఎలాగైతే మదర్‌కి ఎనర్జీ లేపోతే ఫిజికల్‌గా వాళ్ళంటారు కదా! మదర్ కెనాట్ సస్టైన్, మదర్‌ని సేవ్ చేయాలా? పిల్లని సేవ్ చేయాలా? అని అడుగుతారు. మనమేమంటాము? ఇంకా పిల్లలతోటి మనకా బాండ్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి మనకు మదరే కావాలంటాం కదా! అట్లాగే నేచర్‌కి తెలుసు. నేచర్ మదర్ కదండీ! ఈ వచ్చే బిడ్డకి ఆ స్ట్రెంగ్త్ ఉందా లేదా? లేపోతే సస్టైన్ చేసే యూట్రస్‌కి ఆ స్ట్రెంగ్త్ ఉందా లేదా? అసల సస్టైన్ చేసిన యూట్రస్ ఇన్వర్టెడ్ పిరమిడ్ అండి. ఇన్వర్టెడ్ పిరమిడ్ షేప్‌లో ఉంటది. దానికి ఎప్పుడూ ఎనర్జీ, భూతత్వం వస్తానే ఉంటది. చూసారా ఎప్పుడైనా పిరమిడ్ ఇట్లా ఉంటది. పైనుంచి ఎనర్జీ వచ్చి కిందకి ఎనర్జీ ఇస్తది. కానీ ఎప్పుడైనా ఆహ్, ధ్యానం పెట్టారా? యూట్రస్ ఇట్లా ఉంటది. ఈ షేప్‌లో. అంటే ఇన్వర్టెడ్ పిరమిడ్ అది. కింద నుంచి భూతత్వం నుంచి ఎనర్జీ తీసుకుంటది. ఎందుకండి భూతత్వం నుంచి కావాలా? ఎందుకంటే ఒక భూతత్వం అంటే అన్నమయ కోశం మీరు తయారు చేస్తున్నారు మీ బాడీలో. కింద నుంచి భూతత్వం, భూ ఎనర్జీ తీసుకొని ఒక ఫిజికల్ బాడీ ఏర్పడుతుంది లోపల. అందుకనే కాళ్ళల్లోంచి ఎనర్జీ తీసుకొని మదర్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ మదర్సు గ్రౌండ్ తోటి ఎంత గ్రౌండ్ దగ్గరుంటారో, లేపోతే బేర్ ఫుట్ వాకింగ్ చేస్తారో బిడ్డ అంత హెల్తీగా పుడతది. సో, మనం చూడవలసిందేంటి అంటే, ఇట్లాంటి లైన్స్ మన మీద ఏమన్నా ఎఫెక్ట్ అవుతున్నాయా? ఈవెన్ ఐవీఎఫ్ చేయించుకొనొస్తారు. కానీ అది కూడా నిలబడదు. ఎందుకంటే యూట్రస్‌లో స్ట్రెంగ్త్ లేదు. సో, మనం యూట్రస్‌కి ఫస్ట్ స్ట్రెంగ్త్ ఇస్తే, ఇట్లాంటి ఏమన్నా ఎనర్జీస్ ఉన్నాయో, ఏదైతే ఎఫెక్ట్ చేస్తున్నాయో అయి చూసి, అప్పుడు మనం నార్మల్ ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు. దే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అట్లాంటి చాలా కేసెస్ మనం చూసాము. అండ్ సింపుల్ వాళ్ళని ఆ ఏరియా నుంచి మూవ్ చేసి, లేపోతే దాన్ని కొంచెం రెమెడైజ్ చేసేటప్పటికి నార్మల్ హెల్తీ ప్రెగ్నెన్సీస్ వచ్చినియి. సో, ఈ ఎనర్జీ కూడా మెడికల్లీ డెఫినెట్‌లీ డాక్టర్స్‌కి బాగా తెలుసు. వాళ్ళు డెఫినెట్‌లీ మనల్ని గైడ్ చేస్తారు. కానీ దాంతో పాటు ఇంకో పారామీటర్ కూడా ఉందని మీకు తెలియపరుస్తున్నాను ఈరోజు నేను.